హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు ఎదురు నడవటానికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇక్కడ మా తమ్ముళ్ళు ముగ్గురు లాస్ట్ బాబు వాళ్ళ బాబుకి ఆ చిన్నవాడికి బాబు పుట్టాడు. 11 నెలలు అన్నమాట. వాళ్ళు ఏడుకొండల స్వామికి మొక్కుకొని ముడుపు తీర్చుకోవడానికి ఎదురు నడుస్తున్నారనమాట. అక్కడికి ఆ కార్యక్రమానికి అయితే మేము వెళ్ళాము. అక్కడ వాళ్ళ ఇంట్లో దీపారాధన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్న క్లిప్ అయితే తీశాను. అక్కడ వీళ్ళంతా నామాలు పెట్టుకొని 5గురుగా రెడీ అయిపోయారనమాట. ఇదిగోండి ఈ చిన్న బాబుకి మొక్కు అనమాట. తిరుపతిలో వెంట్రుకలు తీయించాలని మొక్కున్నారంట. అందరూ రెడీ అవుతున్నారనమాట. ఈ పాప వచ్చేసి భూమి, పెద్ద తమ్ముడు కూతురు అనమాట. ఈ పాప ఈ ఇంట్లో దీపారాధన చేశారు. ఇక్కడ కలశం పెట్టేసి టెంకాయలు అవి రెడీ చేస్తున్నారనమాట. చిన్నిళ్ళైనా ముచ్చటగా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ధూపం వేస్తున్నారు, సాంబ్రాణి ధూపం వేస్తున్నారనమాట. తర్వాత ఒక్కొక్కరుగా జంట ముగ్గురు జంటలు వచ్చేసి ఒకరి తర్వాత ఒకళ్ళు కొబ్బరికాయలు అయితే కొట్టేసి బయలుదేరిపోయాము అందరమే. వీళ్ళు వచ్చేసి సెకండ్ అనమాట. ఇప్పుడు పెద్ద కోడలు, ఇందాక కనిపించిన అమ్మాయి రెండో అమ్మాయి అనమాట. వీళ్ళు వచ్చేసి చిన్నోళ్ళండి, లాస్ట్ వీళ్ళదన్నమాట మొక్కు. లాస్ట్ బాబు వాళ్ళ భార్య అన్నమాట. లాస్ట్ తమ్ముడు, లాస్ట్ మరదల అమ్మాయి. ఒక వరుస కూతురు అవుతుంది, ఒక వరుస మరదలు అవుతుంది. వీళ్ళు వచ్చేసి అట్లా టెంకాయలు కొట్టేసి సాంబ్రాణి వేసుకొని దండం అయితే పెట్టేసుకున్నారు. వీళ్ళు వచ్చేసి ఫస్ట్ వాళ్ళనమాట. ఫస్ట్ తమ్ముడు, మరదలు. ముగ్గురు చక్కగా ఉంటారండి. ముగ్గురు తోడుకోడలు కూడా చాలా కలిసిమెలిసి శ్రద్ధగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి రెండో వాళ్ళండి, రెండో తమ్ముడు, మరదలు. పెద్ద అతనికి వచ్చేసి ఒక పాప బాబు, రెండో అతనికి 2 ఆడపిల్లలు, మూడో బాబుకి ఒక బాబు అనమాట. ఆ బాబుకి మొక్కు తీర్చుకోవటానికి ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇంక మేమైతే ఇక బయలుదేరిపోతున్నాం అన్నమాట. ఇంకా అయిపోయింది, కొబ్బరికాయలు కొట్టుకోవటం అయిపోయింది, ఇక బయలుదేరుతున్నాం. చిన్న ఇల్లైనా చాలా ముచ్చటగా ఉందండి. అక్కడ అన్ని చుట్టుపక్కల ఇల్లు. చిన్నగా అయితే మేము బయలుదేరిపోయాం. చాలా సరదాగా ఉందండి. కాలినడకన చెప్పులు లేకుండా నడవాలని కాలినడకన నడిచాము. అయినా కానీ మనకి ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఆ రోజు ఎండ కూడా చాలా తక్కువ ఉందండి. 10 గంటలకు బయలుదేరితే 12:30 కల్లా వచ్చేసాం. మళ్ళీ తిరిగి 1 గంట కల్లా వచ్చేసాం అన్నమాట. బయలుదేరిపోయాం. ఇక్కడ వచ్చేసి మా ఊళ్ళో చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఆగుతూ టెంకాయ కొడుతూ ముందుకైతే సాగారు. ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ ఇక్కడైతే ఆగారు.
స్వీట్ షాపులు అన్నీ ఉంటాయండి. ఇది సెంటర్ అనమాట. అది గాంధీ బొమ్మ సెంటర్ అంటారు ఇక్కడ. ఇది ఈ మధ్య కట్టారు ఇక్కడ. ఇది వచ్చేసి మాధవ స్వామి గుడి అండి. మలుపు తిరిగాము, ఇంకొంచెం ముందుకెళ్తే దాని పక్కనే మాధవ స్వామి గుడి పక్కనే కన్నికా పరమేశ్వరి గుడి ఉంది. 2 చోట్ల అయితే ఆగారు. బయట నుంచి టెంకాయ కొట్టుకొని బయలుదేరారండి. అక్కడక్కడ ఆగుతూ టెంపుల్స్ దగ్గర ముందుకైతే కదిలాము. ఇక్కడ కూడా అన్ని షాపులేనండి, మెయిన్ రోడ్ కదా, అన్ని షాపులే ఉంటాయి. ఇది వచ్చేసి కన్నికా పరమేశ్వరి గుడి అండి. చాలా ఫేమస్ ఇక్కడ మా ఊర్లో. అన్ని గుళ్ళు పక్క పక్కనే, టెంపుల్స్ దగ్గరలోనే ఉంటాయండి. అట్లాగే కొంచెం ముందుకు బయలుదేరామండి. పెద్దగా మనకి నడుస్తున్నట్టు కూడా అనిపించలేదు. ఆ రోజు దేవుడు సహకరించినట్టు అంతా మనకి ఎండ లేకుండా చక్కగా నడుచుకుంటూ వెళ్ళాం. ఇది వచ్చేసి నాగులబండ కాదండి, పోతురాజుగండి శిలలు. ఇది మా లైన్ అనమాట. ఇవి అక్కడ శిలలు ఉన్నాయి చూసారా, తులసమ్మ కోట దగ్గర శిలలు. అవి పోతురాజు శిలలు అనమాట. పోలేరమ్మ తల్లి తమ్ముడు అనమాట. అక్కడ మాకైతే పొంగళ్ళప్పుడు మట్టితోటి వారు కట్టేసి వాటర్ పోసి ముంచేస్తారనమాట. సంబరాలు చేసుకుంటారు కొలుపులప్పుడు. దీనికి ముందు రోజే మాకైతే కొలుపులు జరిగాయి, పోలేరమ్మ తల్లి పొంగళ్ళు జరిగాయి.